ఉల్లి పంటకు గిట్టుబాటు ధర 3,000 కల్పించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉల్లి రైతులు మెడకు ఉరితాళ్లు వేసుకుని ఉల్లి మొక్కలను పట్టుకుని వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఆవరణం నుండి సోమప్ప కూడలి వరకు ర్యాలీ చేపట్టి ఉల్లికి రైతులను ఆదుకోవాలంటూ కూటమి ప్రభుత్వంకు వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం రైతు సంఘం రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఉల్లి రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందన్నారు. ఉల్లికి గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో ఉల్లి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారని అన్నారు. మరోపక్క ఈ కూటమి ప్రభుత్వం 1,200 కొనుగోలు చేయాలని చెబుతూ మరోపక్క యూరియా 1,800 పెట్టి కొనాలి అనడం సిగ్గుచేటు అన్నారు. రైతులపై కనీసం అవగాహన లేని ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకుని రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉల్లి పంట గిట్టుబాటు 3,000 రూపాయల ప్రకారం ఇవ్వాలి. ఉల్లి పంట ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఈరోజు అర్జెంటుగా ఉల్లి పండించిన రైతులు అది వారం కూడా ఉండదు, పెరిషబుల్ తక్షణము కొనుగోలుగా చేయాల్సిన అవసరం. అయితే ఆయన 1,200 క్వింటాల ప్రకారం కొనాలన్నారు. 1,200 ప్రకారం క్వింటాలు ఉల్లి కొనాలని ఒక పక్క చెప్తూ 1,800 రూపాయలు డిఏపి రైతులు కొనాలంటున్నాడు. చూడండి రైతులకు ఎంత సాయం చేస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు కానీ ఈ రాష్ట్రంలో ఉండే వ్యవసాయ శాఖ మంత్రి మరి అచ్చెన్నాయుడు కానీ రైతుల పట్ల అవగాహన లేదని చెప్పి మేము భావిస్తున్నాము. తక్షణం గ్రామ స్థాయిలోకి వచ్చి గ్రామాల్లో మరి వాళ్ళందరూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేసి ఆ విషయంగా మరి పనిచేయాలని, ఆయనకు తెలియకపోతే అఖిలపక్షం రైతు సంఘాలు ఉన్నాయి, అందరినీ కూడా రైతు సంఘాలలో కూడా కలుపుకొని మరి రైతుల సమస్యలు చర్చించి వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వాలని, అందులో భాగంగానే తక్షణం ఉల్లి రైతులకి క్వింటాలకు 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.